చెప్పి అన్నారు కన్నా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తీశారు, కానీ కూటమి ప్రభుత్వం అంటుంది కదా మేమే తీసామని చెప్పి. కూటమి ప్రభుత్వం అంటుంది కానీ తీశారు, కానీ ఇంతవరకు ఏమి లేదుగా. ఇంతవరకు గత 8 నెలలు అవుతుంది, ఇంతవరకు ఏమి లేదు. అన్నీ మాయ మాటలు చెప్పటం, డబ్బులు లేవని చెప్పటం, కాలం గడుపుతూ ఉంటాం, సూపర్ 6 పథకాలని చెప్పటం, ఇంతవరకు కూడా ఏమీ లేదు. 8 నెలలు అవుతున్నా కూడా ఏమీ లేదు. ప్రజలందరూ కూడా నిరుత్సాహంతో ఉన్నారు. రైతులు కానీ విద్యార్థులు కానీ అన్నీ కూడా నిరుత్సాహంతో ఉండి ప్రజలు చూస్తూ ఉన్నారు. నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు అత్యధిక మెజార్టీతో ప్రజలు గెలిపించి మళ్ళీ ముఖ్యమంత్రిని రెండోసారి ఖచ్చితంగా ప్రజలు చేయటానికి ఉత్సాహంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఇంకా సీఎం కాలేడు అని చెప్పి కూటమి నాయకులు అన్నారు. 11 సీట్లే వచ్చినాయి, నమ్ముకున్న నాయకులు కూడా విడిచిపెట్టి బయటికి వెళ్ళిపోతున్నారు. ఇంకా జగన్మోహన్ రెడ్డి ఇంకెక్కడ సీఎం అవుతాడు అని చెప్పి అంటున్నారు. కానీ నిజంగా జగన్మోహన్ రెడ్డికి అవుతుందా? ఏమీ లేదు. 11 సీట్లు అయినా కూడా ఈసారి విపరీతంగా 151 వచ్చినాయి. వాటికంటే మరి ఇంకా ఎక్కువగా వచ్చి ప్రజలు మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రిగా చేయడానికి ఖచ్చితంగా ప్రజలు మరి నడుం కట్టుకొని ఉన్నారు. మరి కూటమి ప్రభుత్వం ఎన్ని మాయమాటలు చెప్పినా కూడా కూటమి ప్రభుత్వాన్ని నమ్మరు. అంతకుముందు చంద్రబాబు నాయుడు కూడా మాయమాటలు చెప్పి మరి లాస్ట్లో 4వ సంవత్సరంలో కూడా చేయలేకపోయారు. ఈసారి కూడా 4వ సంవత్సరంలో ఏదో ఆ సంవత్సరంలో జనాలకి కళ్ళుగప్పి చేయటానికి ఆయన పూనుకొని ఉన్నాడు. ఏమి కూడా చేయలేడు. జగన్మోహన్ రెడ్డి ఏదైతే చెబుతాడో ఇది ఖచ్చితంగా చేస్తూ ఉంటాడని ప్రజలు ఇప్పుడే మరి నమ్మి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఒక ఉద్యోగం కూడా 5 ఏళ్ళు ఇవ్వలేదు, మేము వచ్చాక ఉద్యోగాలు తీసుకొచ్చామని చెప్పి కూటమి ప్రభుత్వం అంటాం. నిజంగానే తీసుకొచ్చారు? నిజంగా ఏమి కూడా తీసుకొని రాలేదు. జగన్మోహన్ రెడ్డి గారే మరి గ్రామాల్లో మరి సచివాలయం ఏర్పాటు చేసి ఒక్కసారి కొన్ని లక్షల ఉద్యోగాలు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వటం జరిగింది. 8 నెలల్లో ప్రభుత్వం ఇస్తామంటున్నారు కానీ ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని మాయమాటలు చెబుతా ఉన్నారు, కళ్ళ కబుర్లు చెబుతా ఉన్నారు. మరి విద్యార్థులు ధర్నాలు చేస్తామంటే ఇదిగో ఇస్తాం అదిగో ఇస్తాం మెగా డిఎస్ అంటా ఉంది. ఇంతవరకు ఒక పెన్షన్ కూడా కొత్త పెన్షన్ ఇంతవరకు కూడా కొత్త పెన్షన్ ఏమీ ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి 3 నెలలకోసారి కొత్త పెన్షన్ ఏర్పాటు చేశాడు. పెన్షన్ ఏదైతే చెప్పాడో అన్నీ కూడా పెన్షన్లు ఇచ్చారు. ఇంతవరకు వీళ్ళు కొత్త పెన్షన్లు ఇస్తామంటా ఉన్నారు, పేపర్ స్టేట్మెంట్లో మాటలు చెబుతూ ఉన్నారు కానీ ఇంతవరకు ఏమీ కూడా ఇవ్వలేదు.